పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు ఇట్లాంటి ఎన్నికలలో నేనే హెడ్డింగ్ పెట్టా, థంబ్నెయిల్ పెట్టా, కుప్పంలో బాబుకి షాక్ అని. ఎందుకంటే పెద్దిరెడ్డిని అక్కడికి పెట్టి చాలా ప్లాన్డ్గా కొట్టినటువంటి దెబ్బతో జగన్మోహన్ రెడ్డి అక్కడ సక్సెస్ అవుతూ వచ్చారు. చంద్రబాబు గారే 4 సార్లు ఎక్కువ సార్లు తిరగాల్సిన పరిస్థితి ఈ దఫా కల్పించారు. స్వయంగా ఇప్పటికి కూడా భువనేశ్వర్ గారు కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తున్నటువంటి పరిస్థితి అది నాడు సృష్టిస్తే, ఇప్పుడు అదే పరిస్థితి జగన్కి సృష్టిస్తున్నారు. ఓ పక్కన సీఎం రమేష్, ఇంకో పక్కన మాధవిరెడ్డి, ఇంకో పక్కన బీటెక్ రవి, వీళ్ళందరూ కలిసి చేస్తున్న అటాక్, ఆదినారాయణ రెడ్డి అందరూ కలిసి చేస్తున్న అటాక్కి అవినాష్ రెడ్డి చాలట్లేదు, భాస్కర్ రెడ్డి చాలట్లేదు. ఒకప్పుడు వాళ్ళు సరిపోయేవాళ్ళు, ఇప్పుడు భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి రావటం, అవినాష్ రెడ్డి ముందు అసలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు లీగల్ వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుంది. ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి తన వ్యవహారం తను చూసుకోవాల్సి వస్తుంది. దీంతో అక్కడ అండగా నిలబడేవాళ్ళు ఎవరు, కష్టం వస్తే చెప్పుకునేది ఎవరు అనేవాళ్ళు కరువు అయినటువంటి సిచ్యువేషన్. అందుకని పదే పదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, పులివెందులు అందరితో మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ కార్పొరేటర్లతో మీటింగ్. అంటే రీజన్ అదే. నెక్స్ట్ ఎలక్షన్స్కి పంచాయతీలు, మున్సిపాలిటీలు అన్ని ఎన్నికల్లో కూడా జగన్ని అక్కడ ఓడగొట్టి చూపించాలి అన్నటువంటి కసితో పనిచేస్తున్నారు వీళ్ళు. మరి జగన్ కాపాడుకోగలడా పట్టు తన నియోజకవర్గంలో, తన జిల్లాలో? చూడాల్సింది రాబోయే రోజుల్లోనే.